తెలంగాణలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమబద్దీకరించాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో కవిత పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో జాగృతి విధానం ఒకటే. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉండొద్దు, ఫ్యూచర్ లో కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండొద్దు, ఫ్యూచర్ లో కూడా ప్రభుత్వం నుంచి ప్రభుత్వ శాఖలను పటిష్టం చేసేందుకు ప్రజలకు ప్రభుత్వం యొక్క పరిపాలన ఫలాలు వారి గడప దగ్గరికి అందించడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉండాలనేదే మా తెలంగాణ జాగృతి పాలసీ. మరి మీ అందరికీ తెలుసు, జాగృతి అతి త్వరలోనే పొలిటికల్ పార్టీగా మారబోతా ఉన్నది, ఒక రాజకీయ శక్తిగా రాబోతున్నది. ఖచ్చితంగా అంత లోపలనే మీ సమస్య పరిష్కారం కావాలని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను, కోరుకుంటా ఉన్నాను. పరిష్కారం కాకపోతే మాత్రం మీ అందరికీ తెలుసు, నేను చాలా మొండిదాన్ని. ఏదైనా పట్టుకుంటే ఇడిచిపెట్టను. మరి గవర్నమెంట్ కు 2 రోజులు సమయం ఉంది. 2 రోజుల్లో వార్నింగ్ ఇస్తా ఉన్నాం గవర్నమెంట్ కి. ఈ 2 days లో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్ నుండి జీవోలు రావాలి. ప్రతి డిపార్ట్మెంట్ లో మా ఉద్యోగాలు పోతాయని ఇలా భయపడుతున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత రావాలి. ఫస్ట్ చాయిస్